ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు మంత్రి భరత్. ఎన్నికల హామీ మేరకు మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించి వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 10,000 నుంచి 20,000కు పెంచి పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా 1,29,178 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకుండా ఆర్థిక సాయం చేయాలని తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గత పాలకులు ఫిష్ ఆంధ్ర పేరుతో 300 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకున్నారు. ఆ పథకం ద్వారా ఒక్క మత్స్యకారుని కుటుంబమైనా బాగుపడిందా అని మంత్రి ప్రశ్నించారు. 2014లో తొలిసారిగా తెలుగుదేశం ప్రభుత్వమే వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు వృత్తిని ప్రవేశపెట్టిందని, కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారుల దశ మారిందని తెలిపారు. 2014-2019 మధ్య మత్స్యకారుల సంక్షేమం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం 788 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఒక ప్రకటనలో మంత్రి భరత్ తెలిపారు.